25 సంవత్సరాలుగా నన్ను ఒక అద్భుతమైన శక్తి నడిపిస్తోంది అని అంటోంది సీత. ఇప్పుడు ఆ శక్తి వల్ల మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అని చెప్పేసి అంటోంది. అసలు ఏంటి అద్భుతమైన శక్తి? అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అన్నమాట. ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్గా చెప్పండి, మేము వింటాం. అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం. 5 స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. ఏ దానికైనా ఒక శత్రువులాగా అయ్యారు. మర్డర్ చేస్తామనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు బాగా తిట్టేవాళ్ళు, దీన్ని కారుతో గుద్దిస్తామనే వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నాకు బ్రెయిన్లో అన్నీ అంటున్నారు, ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీకు బ్రెయిన్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటలమ్మా? అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు, వాళ్ళ మాటలు ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పగలను, అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కదా, ఎవరెవరు ఉన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయి. స్పష్టంగా అంటే మీకు ఇప్పుడు 20 years నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి మేడం. ఇప్పుడు వీళ్ళు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు, ఇది జరుగుతుంది మేడం. బహుశా విజయవాడ అయినా నా మీద ఏమైనా అనుమానపడి చేస్తున్నాడా, ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది. మాటలు ఒకటే వినిపిస్తాయా, జనాలు కూడా కనిపిస్తారా? జనాలు కనిపించారు మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే పక్కా చెప్తాను మేడం నేను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదరు ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, ఇప్పటిదాకా వచ్చినా కదా, అలా ఏం చేయలేరు, ఏం కాదు. ఎవరు గుర్తు పక్కన మాట్లాడుతున్నాడమ్మా నీతో పాటు? ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చి నుంచి లేదు, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు. ఇక్కడిది కాదు, ఇది బయట దేశంది. ఇది ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా, లేవు. మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. ఇది సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా? ఇప్పుడు మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చారా? ఇద్దరు చనిపోయింది మేడం, అని చంపేశారు చిన్నోడిని. అదే ఇప్పుడు చిన్న పిల్లోడు చనిపోయాడా? చంపేశారా? ఇదే ప్రయోగం వాళ్ళ మీద కూడా చేసింది మేడం. ఏం ప్రయోగం? ఇదే బ్రెయిన్ తినడం. బ్రెయిన్ తినేసి ప్రయోగం చేయడం వల్ల మీ చిన్న అబ్బాయి చనిపోయాడమ్మా? చనిపోయాడు. పెద్దోడని పెచ్చోడు అయిపోయాడు. వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని ఇదేంటి ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు? కదా, వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? మొన్న కాదు, ఇవాళ కూడా పోయినా నేను. సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఏది 25 సంవత్సరాలు బట్టి? సార్. ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్. అక్కడ ఆఫీసర్లే. నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతారు, గేట్ లోపల కూడా రానియర్ అన్నాడు వాడు. నా మైండ్లో అన్నాడా? ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడో నేను పోతున్నా, ఇప్పుడు వాడు రావాలని పోయినా నేను. ఆ చిప్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టారని నాకు తెలియట్లేదు. వీళ్ళు మీ బ్రెయిన్ లో ఎక్కడ చిప్ పెట్టారు? ఇదే మాట ఇంకొకరు కూడా అన్నారు సార్. మీకేదో మావారు అన్నారు. మీ వారు అన్నారు. ఏది సెకండ్ మ్యారేజ్ చేసి పెట్టారు. నీ బ్రెయిన్ లో ఏదో చిప్ పెట్టారని ఉంటారే, నీకు తెలియకుండా ఏదో చేసినట్టున్నారు. చిప్ పెట్టారో క్రికెట్ బ్యాటే పెట్టారో? అక్కడ పోయినా కూడా నేను విజయనగరం విన్నా, మనం మా ఫ్రెండ్ గృహప్రవేశం అంటే పోతే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. దీనివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం, సీత గారు తనకున్నటువంటి సమస్య మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. దానికి తగ్గట్టు న్యాయం మీరు చెప్తారని చెప్పేసి ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తను అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మా సీత గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గట్కేసర్ నుంచి వచ్చాను. గట్కేసర్ నుంచి వస్తున్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? నాది సమస్య నేను చెప్పాలంటే ముందు మీరు నమ్ముతారా లేదా అని నేను అసలు. అమ్మ, మేము ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం తల్లి. అందులో నిజాలు కనిపెట్టడం మా బాధ్యత. జరుగుతున్న ఒక వేధింపులు అన్నమాట, ఇండైరెక్ట్ గా. అమ్మా, మాకు అర్థం కాల. ఇండైరెక్ట్ గా నా మీద జరుగుతున్న ప్రయోగం మేడం. ఇండైరెక్ట్ గా? ఓకే. డైరెక్ట్ కాదు. అమ్మ, మీరు ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 54 అండి. 54. ఈ వయసులో వేధింపులు
ఇండైరెక్ట్ వేధింపులు అవేంటో ఒకసారి. యా చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక 23 ఇయర్స్, నాకు చిన్నప్పుడే మా మేనబాబుకి మ్యారేజ్ చేశారండి. మ్మ్. అయితే నేను 23 సంవత్సరం, ఇద్దరు పిల్లలు నాకు. 23 సంవత్సరం వచ్చేసరికి మా బావ చనిపోయాడు. మ్మ్. చనిపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని కొంచెం గట్టిగా మాట్లాడరమ్మా. ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని సాకుతూ వచ్చాను. మా మదర్ నా దగ్గర ఉండేది. నాకు మళ్ళీ కంపెనీలో జాబ్ ఇచ్చారు. మ్మ్. ఆ కంపెనీలో 8 ఇయర్స్ చేశాను. చేస్తే కంపెనీ లాకౌట్ అయింది. అయిన తర్వాత ఇంకా చాలా కష్టాలు పడ్డాను. సూసైడ్ చేసుకున్నాను. ఇద్దరు పిల్లల్ని చేసి చాలా కష్టాలు పడ్డాను. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు మీరు. చేశానండి. చేసిన తర్వాత నాకు ఒక పెద్దవాళ్ళు పేపర్లో అన్ని చూసి నాకు ఒక స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు. ఓకే. అంటే మీరు ఏం పని చేస్తారని మీకు స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు? అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు మేడం. అయినా కానీ స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారా? హౌస్ వైఫ్గా చేశాను నేను. మినిమం 10th కూడా పాస్ కాలేదు నేను. అయితే నేను ప్రైవేట్గా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను చదువుకున్నాను. మళ్ళీ ఏం చదువుకున్నారు? 10th 2 సార్లు ఎగ్జామ్ రాశాను. మళ్ళీ టైప్ నేర్చుకున్నాను. ఓ. టైపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, లోయర్. ఉమ్. అయిన తర్వాత అక్కడే కంపెనీలోనే టెలిఫోన్ ఆపరేటర్గా, జిరాక్స్ ఆపరేటర్గా, అన్నీ టోటల్గా మన ఈడిపిలో కూడా నేను టెలెక్స్లు కూడా పంపించేదాన్ని. ఓకే. టైపిస్ట్ రాకపోతే టైప్ చేసేదాన్ని. ఎవరు ఎక్కడ ఆపరేటర్ లేకపోతే టెలిఫోన్ ఆపరేటింగ్ కూడా నేనే చేసేదాన్ని. అయితే అక్కడ ఎట్లుంటుందంటే స్టార్ హోటల్లో మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. అక్కడ ఎట్లుంటుందంటే ఏ ఫోన్ కాల్ అయినా త్రూ ఆపరేటర్ అండి. అక్కడ అది దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అంటే అది దాన్ని ఏమంటారు, కాఫీ షాప్ అంటే టిఫిన్ సెంటర్స్, 5 స్టార్ హోటల్ అంటున్నారు కదమ్మా, అన్ని అందులోనే ఉంటాయి. ఓకే. సెక్షన్ ఉంటుంది. నేను లాడ్జింగ్ సెక్షన్కి నేను ఆపరేటర్ అనమాట. ఓకే. అంటే అన్నిటికీ నేనే ఆపరేటర్ అనమాట. అక్కడ ప్రతిదానికి, హోటల్కైనా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా ఇది? ఎన్ని సంవత్సరాలు? 20 years బ్యాక్ మేడం. 20 years 25 back. years అయింది. ఓకే అమ్మా. 25 years అయింది. ఓకే. చేశాను. చేస్తుంటే అక్కడ అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అనమాట. అలాగే అమ్మా, మీరు ఓపెన్ గానే చెప్పండి. మీరు ఎవరో ఇక్కడ తెలియదు, ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్గా చెప్పండి, మేము వింటాం. అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం. 5 స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతాయి. ఇట్లున్న గెస్ట్లు వచ్చారనుకోండి, కొందరు వాళ్ళ పేర్లు ఇయ్యరు, వీళ్ళే తినేస్తారు. నేను టెలిఫోన్ ఆపరేటర్ కాబట్టి కాల్స్ ఉన్నాయి అనుకోండి, ఎస్డిడి కాల్స్ తినేస్తారు. తర్వాత ఇంకా ఇద్దరు లేడీస్ ముస్లిమ్స్ ఉండ్రి రిసెప్షన్లో. వాళ్ళైతే ఇంకా అసలు ఇల్లు మొత్తం హోటల్ నుంచే సరఫరా, ఓకే. వస్తువు కూడా. ఓకే. స్టాఫ్ హోటల్ కి సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలు చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. అది చూసి చూడనట్టు. ఎందుకంటే నాకు ఆ జాబు అక్కడ ఇచ్చేయడమే నాకు గొప్ప విషయం. మీకు అవసరం కూడా. 1000 రూపాయల శాలరీ ఇచ్చేది మేడం నాకు. అయినా కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. వాళ్ళు ఎట్లా నన్ను పీడిచ్చారంటే మంచినీళ్ళు కూడా ఇవ్వనియలేదు నాకు. బోర్డ్ రూమ్లో నేను ఉండొద్దని. అంటే అక్కడ వాళ్ళ కుక్కలా కాపలా అన్నట్టు, ఉన్నమాట చెప్తున్నా. ఏ దానికైనా ఒక శత్రువులాగా అయ్యారు. అయినా కూడా నేను సైలెంట్గా, బాగా తిట్టే వాళ్ళు, నేను మర్డర్ చేస్తామనే వాళ్ళు, ఇద్దరు అక్క చెల్లెలు, దీన్ని కారుతో గుద్దిస్తామనే వాళ్ళు. ఎందుకు మీరు ఎవరిని అబ్జెక్ట్ చేయలేదు కదా, మర్డర్ చేస్తామని? అంత ఎందుకు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు. అంటే అప్పుడు అక్కడ వాచ్మెన్ లాగా ఉంటుంది కాబట్టి ఆవిడ మానిటరింగ్ లేకుండా తప్పించేదాని గురించి బాధలు పడలేక మా సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ నేను ఇక్కడ చేయను సార్, చిన్న ఉద్యోగం అయినా సరే, నేను ఇంత పెద్ద ఉద్యోగం నాకు వద్దు సార్, చిన్న జాబ్ అయినా సరే నాకు స్టోర్లో నేను ఇక్కడ అంటే మా సార్ అన్నారు, లేదు నువ్వు అక్కడే ఉండాలమ్మా, అది పెద్ద దేవుని గుడి కూడా అండి, ఇన్నపెట్ట కూడా అనలే ఉండేది అని నన్ను అక్కడే ఉంచారు. కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఒక 5 years చేశాను నేను అక్కడ జాబ్.